ట్రేడింగ్లో మన అతిపెద్ద శత్రువు మార్కెట్ క్రాష్ అనుకుంటాం కదా. కానీ నిజం చెప్పాలంటే అది తప్పు. అసలైన విలన్ మన కళ్ల ముందే, మన స్క్రీన్ వెనకాలే దాక్కునుంది. మరి దానికతేంటో ఈరోజు చూద్దాం. అవును, ట్రేడింగ్కి అసలైన శత్రువు మార్కెట్ క్రాష్ కాదు, మన సొంత బోర్డం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా చాలామంది ట్రేడర్లు డబ్బులు పోగొట్టుకోవడానికి కారణం ఇదే. ఈ సమాధానం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. మనందరికీ బస్సు కోసం వెయిట్ చేసే అనుభవం ఉండే ఉంటుంది కదా. ఆ విసుగు, ఆ అసహనం, అబ్బో! ఇప్పుడు సరిగ్గా అదే ఫీలింగ్ని ట్రేడింగ్ స్క్రీన్ ముందు ఊహించుకోండి. తేడా ఏంటంటే, ఇక్కడ మనం టైంతో పాటు మన కష్టపడి సంపాదించిన డబ్బును కూడా రిస్క్లో పెడుతున్నామన్నమాట. సరే, మరి ఆ సైలెంట్ కిల్లర్ ఎవరో చూసేద్దామా? దాని పేరే బోర్డమ్ ట్రేడింగ్. పేరు వినడానికి సింపుల్గా అనిపించినా ఇది మన ట్రేడింగ్ అకౌంట్ను సైలెంట్గా ఖాళీ చేసేస్తుంది. మనం సినిమాల్లో చూస్తాం కదా, ట్రేడర్స్ ఎప్పుడూ ఫోన్లలో అరుస్తూ కీబోర్డ్లు కొడుతూ బిజీగా ఉంటారు. కానీ అది నిజం కాదు. సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అంటే 90% వెయిట్ చేయడమే, కేవలం 10%మే యాక్షన్. ప్రొఫెషనల్స్ ఎక్కువ టైం సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. అసలు ఈ వెయిటింగ్ ఎందుకు ఇంత కష్టంగా అనిపిస్తుంది? మన బ్రెయిన్ ఈ ట్రాప్లో ఎందుకు ఇంత ఈజీగా పడిపోతుంది? దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన బ్రెయిన్కి ఎప్పుడూ యాక్షన్ కావాలి. ఖాళీగా కూర్చోడం దానికి నచ్చదు, దాన్ని ఒక ప్రమాదంగా చూస్తోంది. అందుకే ట్రేడ్ తీసుకున్నప్పుడు బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. అదొక కిక్ ఇస్తుంది, అచ్చం వీడియో గేమ్లో గెలిచినట్టు. ఆ కిక్ కోసమే, ఆ డోపమైన్ రష్ కోసమే మనం అవసరం లేకపోయినా ట్రేడ్స్ చేస్తూ ఉంటాం. సో చాలా సింపుల్. ప్రతిసారి ట్రేడ్ చేసే ముందు మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఈ ట్రేడ్ ఐడియా చాట్ నుండి వచ్చిందా, లేక నాలో ఉన్న బోర్డం నుండి వచ్చిందా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పుకోగలిగితే చాలా తప్పుడు ట్రేడ్స్ నుండి తప్పించుకోవచ్చు. చూడండి, రెండిటికీ తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒక మంచి ప్లాన్డ్ ట్రేడ్ చాలా ప్రశాంతంగా, ఫోకస్డ్గా ఉంటుంది, కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది. కానీ బోర్డమ్ ట్రేడ్ అదో రకమైన ఎగ్జైట్మెంట్, రష్, ఆశ, అచ్చం గ్యాంబ్లింగ్ లాగా. ఒకటి బిజినెస్ అయితే ఇంకొకటి జూదం, అంతే తేడా. సరే, ఈ బోర్డమ్ వల్ల మన మూడ్ పాడవడమే కాదు, మన అకౌంట్ బ్యాలెన్స్ కూడా పాడవుతుంది. అసలు ఈ అనవసరపు ట్రేడ్స్ మన జేబుకి ఎలా చిల్లు పెడతాయో ఇప్పుడు చూద్దాం. దీన్ని డెత్ బై 1000 కట్స్ అంటారు. అంటే చిన్న చిన్న గాయాలతో చంపడం అన్నమాట. ప్రతి ట్రేడ్కి మనం బ్రోకరేజ్, ఎస్టిటి, జీఎస్టీ లాంటివి కడతాం. అవి చిన్న మొత్తంగానే అనిపిస్తాయి. కానీ మనం వందల కొద్దీ చెత్త ట్రేడ్లు చేస్తే ఈ చిన్న చిన్న ఖర్చులే కలిసి మన అకౌంట్ను తినేస్తాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మన మార్కెట్ ఎప్పుడూ పైకో కిందకో దూసుకుపోతుంది అని అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? దాదాపు 70 నుండి 80% టైం మార్కెట్ ఎటూ వెళ్లకుండా సైడ్వేస్లోనే ఉంటుంది. ఈ సైడ్వేస్ మార్కెట్ అనేది బోర్డ్రమ్కి పర్ఫెక్ట్ హంటింగ్ గ్రౌండ్ అన్నమాట. ఇక్కడే మనకు విసగొచ్చి లేని ట్రెండ్ని ఊహించుకుని ట్రేడ్ చేస్తాం. ఫలితంగా మార్కెట్ అటూ ఇటూ ఊగి మన స్టాప్ లాస్లను కొట్టేస్తుంది. దీన్నే విప్సా అంటారు. అంటే మన డబ్బు అటూ పోతుంది, ఇటూ పోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. మనమొక మెషిన్ గన్నర్లాగా ఉండాలా, లేక ఒక స్నైపర్లాగా మారాలా? ఈ రెండింటి మధ్య మనం చేసే ఎంపికే మన ట్రేడింగ్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. ఇదిగో, ఇదే ఆ పవర్ఫుల్ మైండ్ సెట్ షిఫ్ట్. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అంటే ఒక స్నైపర్. వాళ్ళు ఓపికగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు. ఒక్క సరైన షాట్ కోసం గంటలైనా, రోజులైనా సరే వేచి చూస్తారు. తేడా చూడండి. మెషిన్ గన్నర్ అంటే అమెచ్యూర్ ట్రేడర్ కనపడిన ప్రతిదానిమీద బుల్లెట్లు స్ప్రే చేస్తాడు. అంటే డబ్బుని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాడు. కానీ స్నైపర్, ప్రొఫెషనల్ అలాగాదు. పర్ఫెక్ట్ షాట్ కోసం తన బుల్లెట్స్ని అంటే క్యాపిటల్ని దాచుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లో మనకు డబ్బులొచ్చేది ట్రేడ్స్ సంఖ్యను బట్టి కాదు, వాటి క్వాలిటీని బట్టి. ఓకే, మరి మనం స్నైపర్గా ఎలా మారాలి? దానికోసం ఒక సీక్రెట్ వెపన్ ఉంది. చాలా సింపుల్ రూల్స్ పాటించడం ద్వారా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ రూల్ పేరే 5-3-1 రూల్. ఇది బిగినర్స్కి ఒక కవచం లాంటిది. ఈ ఫ్రేమ్వర్క్ మనల్ని అనవసరమైన ట్రేడ్స్ నుండి, రిస్క్ నుండి, ఫోకస్ కోల్పోకుండా కాపాడుతుంది. దీన్ని విడదీసి చూద్దాం. 5% రిస్క్
ఒకే రోజులో మన క్యాపిటల్ మొత్తం పోకుండా కాపాడుతుంది. 3 ట్రేడ్స్, రోజుకి 3 ట్రేడ్లు అనేసరికి మనం ప్రతి ట్రేడ్ని చాలా విలువైందిగా చూస్తాం, ఆచితూచి ఎంచుకుంటాం. 1 స్ట్రాటజీ 100 స్ట్రాటజీలు ఫాలో అవ్వకుండా ఒకే దానిపై ఫోకస్ పెట్టి దాంట్లో మాస్టర్ అయ్యేలా చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ రూల్ మనల్ని మార్కెట్లో బతికి ఉండేలా చూస్తుంది. ఇప్పుడు అస్సలైన మ్యాజిక్ ఏంటంటే, మనం ట్రేడింగ్ అనే గేమ్ రూల్స్నే మార్చేద్దాం. మన గోల్ డబ్బు సంపాదించడం కాదు, ఇంకేదో. మనం ఓపికను ఒక గేమ్గా మార్చేయాలి. మన టార్గెట్ ప్రాఫిట్ కాదు, పాయింట్స్ ఫర్ వెయిటింగ్. ఒక చెత్త ట్రేడ్ని వద్దు అని చెప్పిన ప్రతిసారీ మనకు మనమే ఒక పాయింట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే అసలు డబ్బు ట్రేడ్ చేయడంలో లేదు, సరైన ట్రేడ్ కోసం ఓపికగా వెయిట్ చేయడంలోనే ఉంది. లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అన్నట్టు, స్టాక్ మార్కెట్ అనేది అసహనంగా ఉండేవాళ్ల దగ్గర నుండి ఓపికగా ఉండేవాళ్లకి డబ్బుని బదిలీ చేసే ఒక మెషీన్. కాబట్టి మార్కెట్లో మన ఓపికే మన అతి పెద్ద ఆయుధం. మార్కెట్ రేపు కూడా ఓపెన్ అవుతుంది. ప్రశ్న ఒక్కటే, మనం మెషీన్ గన్నర్లా డబ్బును స్ప్రే చేస్తామా, లేక స్నైపర్లా పర్ఫెక్ట్ షాట్ కోసం ఓపికగా ఎదురుచూస్తామా? ఈ ఒక్క నిర్ణయమే మన ట్రేడింగ్ జర్నీని డిసైడ్ చేస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చెయ్యండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కాంటెంట్ అప్డేట్స్ కోసం.